పాట ఎలా పాడాలంటే ఒక తెలుపు రంగులో నలుపు గీత గీస్తే ఏర్పడుతుంది. ఆ నలుపు తీసేస్తే తెలుపులో ఉంటది. ఆ గీత ఉంటది గానీ మనకు కనపడదు. ఆ ఆకృతి ఉంటది గానీ మనకు కనపడదు. తెలుపుతో ఒక ఆకృతి గీస్తే అది ఆకృతిలా కనపడుతది. గంతే తేడా అనమాట. అట్లనే మనము ఒక అభూత కల్పన. ఇప్పుడు దయ్యం ఉన్నదని భయపడతాం. కానీ ఆ దయ్యం ఉన్నదని ఒక ఆకృతి ఊహించుకొని దయ్యం వచ్చినట్టు ఊహించుకొని భయపడతాం. కానీ ఆ ఊహించుకోకపోతే ఆ ఊహ ఉంటది గానీ ఊహలో ఊహగా ఉంటది. మనకు కనపడదు. దాంట్లో ఒక అభూత కల్పన ఒక ఆకృతి ఊహించుకున్నాం కాబట్టి మనకు కనబడుతది, ఏర్పడుతది, భయపడతాం. ఇది మన పర్సనల్ అనమాట. ఈ విధంగా పాడొచ్చనమాట. ఇదొకటి పాట పాడొచ్చు. అంటే ఒక అభూతంలో అభూతంగా ఉండే రూపానికి అభూతంలో అభూతంగా ఉంటది ఎవరికీ తెలవదు. దానికి ఒక భూత రూపం ఇచ్చినాం. అంటే తెలుపులో నలుపు గీస్తే ఎట్లా గీస్తామో అట్లా అంట. అభూతంలో అభూతం అనే ఆకృతి ఎవరికీ తెలవదు. దాంట్లో మనం ఒక భూత కల్పన ఇచ్చినాం. కల్పన. భూత కల్పన ఇస్తే అది దయ్యంలాగా, భూతంలాగా అనిపించి మనకు భయపడుతది కదా! అట్లనే అట్లా ఒక పాట పాడే విధానం ఉంటది. ఇంకోటేంటంటే వాస్తవం. వాస్తవం అనే ఈ ప్రపంచం తెల్ల రంగు అనుకుందాం. ఆ తెల్ల రంగులో ఎన్నో రంగుల గీతలు మళ్ళీ తెలుపుగా గీస్తే మనకు కనబడతాయా? కనబడవు. కానీ అందులో భాగమే అవి. కానీ కనబడవు. కానీ అందులో నల్ల రంగు గీస్తే కనబడతది. దాని మీద తెల్ల రంగు గీస్తే అందులో కలిసిపోద్ది. కనబడదు. కదా! అందులో భాగమే గానీ కనబడదు. అట్లనమాట. వాస్తవ ప్రపంచంలో గూడా పాటను తెలుపులో నలుపు గీస్తే ఎట్లుంటదో అట్లా ఒక శబ్దాన్ని వినిపించాలి. ఒక ఆకృతినివ్వాలి శబ్దంతోటి. ఇస్తే అప్పుడు దానికి గుర్తింపొస్తది. గదే పాటనమాట. పాట పాడడం అంటే ఇప్పుడు తెలుపులో నలుపు గీయడం అంటే ఏంటిదంటే ఇప్పుడు న్యూటన్ ఉండడు. న్యూటన్ భూమి ఆకర్షణ శక్తిని సిద్ధాంతాన్ని కనిపెట్టిండు. కనుక్కున్నాడు కనిపెట్టలే. అయితే అతను కనుక్కోక ముందుకు గూడా ఉన్నది గదా! భూమి ఆకర్షణ శక్తి ఉన్నది. కానీ ఎవరికీ తెలియదు. కనుక్కోలేదు. అతను కనుక్కున్నాడు. ఉన్నదాన్నే కనుక్కున్నాడు. అంతే తప్ప అతను క్రియేట్ చేయలేదు గదా! అట్లనే తెలుపులో నలుపు రంగు గీత గీస్తే అది నలుపు గీసినట్టు ఏర్పడుతది. ఓ గీత అని అంటాం దాన్ని. గీసిండు అంటాం. కానీ అది గీయకుండా ఆడ ఆ ఆకృతి ఉంటది. కానీ ఏర్పడదు. తెలుపులో తెలుపు ఉంటది కాబట్టి ఏర్పడదు. దాంట్లో నలుపుగా ఇట్లా గీస్తే వేరేగా ఏర్పడుతుంది. గంతే తేడా. అది తెలుపులో భాగమే కదా! అట్లనే పాట కూడా వాస్తవ ప్రపంచంలో మనం ఒక శబ్దాన్ని ఇస్తే అదొక శబ్దంలాగా ఏర్పడుతుంట. ఒక గుర్తింపు వస్తది. ఆ శబ్దం మనం గుర్తింపు ఇవ్వకపోతే అది నిశ్శబ్దంగా ఉంటది. నిశ్శబ్దంలో నిశ్శబ్దంగా ఉంటది. నిశ్శబ్దం అనేది గుర్తింపు రాదు. గుర్తు కాదు ఎవరికీ. అట్లా గంతే తేడా పాట పాడడం అంటే.